సిద్ధంగా ఉండాలని ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మన ముఖ్య అతిథి మనందరికీ కూడా రెగ్యులర్ గా పొలిటికల్ విశ్లేషణలో కానీ ఏ సమస్య అయినా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన హైదరాబాద్ లో కానీ ఏ సమస్య వచ్చినా కూడా దాని మీద క్షుణ్ణంగా విశ్లేషిస్తూ కార్మిక వర్గానికి అండగా నిలబడుతున్నటువంటి ఉద్యోగ వర్గానికి అండగా నిలబడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని మనం ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఉద్యోగుల్ని అనేక రకాలుగా వర్గీకరించడం. ఒక్క మీ విద్యుత్ రంగంలోనే కాదు, ఉద్యోగులు అంటే ఒకప్పుడు ఒక ఉద్యోగులే ఉండేవాళ్ళు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళను ఉద్యోగులు అనేవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాంట్రాక్ట్ విధానం వచ్చింది, అవుట్ సోర్సింగ్ వచ్చింది, డైలీ వేజ్ వచ్చింది, పార్ట్ టైం వచ్చింది, టైం స్కేల్ వచ్చింది. ఇలా రకరకాల ఉద్యోగాలు వచ్చి ఆఖరికి ఆర్టిజాన్ వచ్చింది. నిజంగా ఆర్టిజాన్లు మనం కాదు, ప్రభుత్వమే గొప్ప ఆర్టిజాన్. ఇలాంటి ఇంత తెలివిగా పేర్లు పెట్టడం అంటే మామూలు వృత్తి నైపుణ్యం కాదు కదా. ఎంత గొప్ప ఆర్టిజాన్లు అయితే ఇన్ని రకాల పేర్లు పెడతారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా విద్యుత్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు ఈ ముగ్గురు గనక తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, వీళ్ళెవరు ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యేవాళ్ళు కాదు. అందువల్ల ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక కార్మికులతో పాటు విద్యుత్ కార్మికులు పోరాడితే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కు కన్వర్షన్ వచ్చి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన పర్మనెంట్ అయ్యాడు. మనమైతే కాంట్రాక్ట్ లోనే ఉన్నాం. అప్పుడు పెద్ద పోరాటాలు జరిగితే అప్పటి ప్రభుత్వం నేను పర్మనెంట్ అయ్యాను కనుక మిమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తాము అని హామీలు ఇచ్చారు. పెద్ద పోరాటాలు జరిగితే మనం అటు పర్మనెంట్ కాకుండా ఇటు కాంట్రాక్ట్ కాకుండా మధ్యలో ఆర్టిజాన్ గా కూర్చుండబెట్టారు. మనం పురాణాల్లో చదువుతుంటాం త్రిశంకు స్వర్గం అని. అంటే అటు భూమి మీద ఉండేటో స్వర్గంలో ఉండేట. అటు స్వర్గం వైపు చూస్తే నాకు బేసిక్ వస్తుంది కదా, నేను కూడా పర్మనెంట్ ఉద్యోగం కదా అని స్వర్గం వైపు చూసుకుంటూ ఆనందపడాలి, భూమి వైపు చూసుకుంటూ బాధపడాలి. నా పరిస్థితి ఏంటి ఈ మధ్యలో అనుకున్నాను. సో ఏంటి సమస్య? ఆర్టిజాన్లు అని ఒకటి సృష్టించి చాలా మందిని భ్రమలో పెట్టారు. నా గుర్తు మా మరదలు కూడా వరంగల్లో ఆర్టిజాన్. ఆ రోజు నాకు తీసుకొచ్చి సీన్ కూడా వినిపించింది, మా రెగ్యులరైజ్ అయింది బావా అని, నీ పోరాటాల వల్ల రెగ్యులరైజ్ అయిందని. ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన వాంగరాంగా, ఏందమ్మా నువ్వు పర్మనెంట్ అయిందన్నావు, రెగ్యులరైజ్ అయిందన్నావు, అసలు నువ్వు ఎవరు, అసలు నువ్వు పర్మనెంట్ అంటే కాదు నేను కూడా ఆర్టిజానే బావా అన్నది. మరి ఆర్టిజాన్లోనో మాకేం కాలేదని చెప్పి వాళ్ళని ధర్నాకు పిలిచారు. నీవు అయిపోయిందన్నావు కానీ అప్పుడు అయిపోయింది అనుకున్నాం బావా, కానీ ఇప్పుడు అవసరం అని చెప్పారు. ఎందుకు ఇది వచ్చింది? అప్పుడు పెద్ద పోరాటాలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మనకు మాట ఇచ్చింది. మనకే కాదు అనేక వర్గాల వరకు మాట ఇచ్చింది. ఏంటి? మార్పు కావాలి, మార్పు రావాలి అని. దాంతో మనమంతా ఏమనుకున్నాం, మేము కూడా కన్వర్షన్ అంటే ఏంటి, కన్వర్షన్ అన్న మార్పే. సో మాది కూడా మారిపోతుందని మనం మద్దతు ఇచ్చాం. ప్రతిపక్ష నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు కన్వర్షన్ అయిపోయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మనం మాత్రం అక్కడే ఉన్నాం. అందువల్ల ఇవాళ మీరు ఇవ్వాల్సిన నినాదం కన్వర్షన్ కావాలి కాదు, కన్వర్షన్ ఇస్తారా మీకు రివర్షన్ ఇవ్వాలా అని అడగాలి. అందువల్ల మాకు కన్వర్షన్ అన్న కావాలి, లేదంటే మీకు రివర్షన్ అన్న కావాలి. రివర్షన్ అంటే ఏంటి? వాళ్ళని తిరిగి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుని పెట్టాలి. అది ఇక్కడ ఉన్నది. రివర్షన్ అయిన వాళ్ళు మళ్ళీ మనం మద్దతు ఇస్తారు, తర్వాత కన్వర్షన్ చేయరు. ఇప్పుడు మాత్రం మద్దతు ఇస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజల వైపే ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఉండరు. ఎందుకంటే మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే మద్దతు ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలి, ఎవరిని కాదని ఎందుకు అనాలి? సో ఎవరు మద్దతు ఇచ్చినా, వాళ్ళ ప్రమోషన్ కొరకు ఇచ్చినా, వాళ్ళ కన్వర్షన్ కొరకు ఇచ్చినా మనకు ఉపయోగపడితే కనుక తీసుకోవాలి. కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజకీయ భ్రమల వల్ల మన కన్వర్షన్ కాదు, వాళ్లకు కన్వర్షన్ అవుతుంది, మనకు కన్వర్షన్ కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయ్యాక ఆర్టిజాన్ కార్మికులు క్రియేట్ అయ్యారు. ఆర్టిజాన్ ఎమ్మెల్యే ఎందుకు క్రియేట్ కాలే? ఆర్టిజాన్ ఎమ్మెల్సీ ఎందుకు క్రియేట్ కాలే?
ఆర్టిజాన్ ఎంపీ ఎందుకు కాలే, ఆర్టిజాన్ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు క్రియేట్ కాలే, ఒక్క కార్మికుడి విషయానికి మాత్రం వస్తేనే ఆర్టిజాన్ ఎందుకు వచ్చాడు? సో దీనికి రీజన్ ఉండాలి కదా. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. మీరు అక్కడ రాశారు బ్యానర్ల మీద, ఎలాంటి ఆర్థిక భారము లేకుండా. ఆర్థిక భారం కాదు, రేపు మీరు రెగ్యులరైజ్ అయితే మీ అధికారులు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ ఆర్టిజాన్ అనలేరు కదా పాపం. వాళ్ళకున్న కోరిక ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఆర్టిజాన్ అనాలి అంటే మనం ఆర్టిజాన్లుగానే ఉండాలి. కానీ గుర్తుంచుకోవాలి, ఆఫ్టర్ ఆల్ ఆర్టిజాన్ అంటే ఒకసారి ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చౌక్ చూస్తే మేము ఆఫ్టర్ ఆల్ ఏ ఆలో అర్థం వచ్చింది. అందువల్ల ఎప్పుడు ఇది కేవలము ఆర్థిక ప్రయోజనాలే కాదు, ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనకి ప్రేమించుకుంటారు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు కాదు, సారీ అమ్మాయి అబ్బాయి, ఈ మధ్య అట్లా కూడా ప్రేమించుకుంటున్నారు. సో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు హామీ ఇస్తుంటాడు, త్వరలో పెళ్లి చేసుకుందాం, మా నాన్నకి చెప్పి పెళ్లి చేసుకుందాం, అమ్మకి చెప్పి చేసుకుందాం అంటే ఈ అమ్మాయి అంటారు ఎంతకాలం ఇలా ప్రేమికులుగా ఉండాలి, మనకు కన్వర్షన్ అయిపోవాలి, మ్యారేజ్ అయిపోయి భార్య భర్తలకు కావాలి అని. అంటే లేదు ఇప్పుడు టైం లేదు, ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నాడు. ఇక అక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర అవుతుంది, కన్వర్షన్ కాదు. లేదు ఈ లోపల ఇంకోని పెళ్లి చేసుకుందామంటే కాదు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. పోనీ పెళ్ళయిందా అంటే ఆ పెళ్లి కాలే. ఇప్పుడు మీ పరిస్థితులు అక్కడే ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయి ఉన్నారు. సో ఏం చేయాలి? కొంతమంది పాపం రెగ్యులర్ అయిపోయిన పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. నన్ను కొంతమంది అడుగుతున్నారు, సార్ మా ఇంట్లో రోజు గోల సార్, నీవేమో నన్ను కన్వర్షన్ చేసుకున్నావు భార్య అయిపోయినా, కానీ నీదేమో కన్వర్షన్ కాలే, అవుతుందని నమ్మి పెళ్లి చేసుకున్నప్పుడు నాకేమో రివర్షన్ లేదు, నీ పరిస్థితి ఏంటి అని. అంటే ఇలా ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం నెట్టివేస్తున్నారు. కారణం ఏంటి? దీనన్నిటికీ మూలం ఎక్కడ? నీకు రాజ్యాంగం చదవండి ఒక్కసారి. రాజ్యాంగం ఏం చెప్తోంది? సమాన పనికి సమాన వేతనము. వేతనమే కాదు, సమాన పనికి సమాన హోదా కూడా ఉండాలి. సమాన పనికి సమాన వేతనం కాదు, ఒక్కసారి సమాన పనికి ఎక్కువ వేతనం ఇస్తారు, హోదా కూడా ఒప్పుకుంటామా? అందువల్ల సమాన పనికి సమాన వేతనమే కాదు, ఆ సమాన వేతనానికి తగిన సమాన హోదా కావాలి. ఇవాళ ఆర్టిజాన్లకు ఎందుకు ఆందోళన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ మధ్య నేను అధికారులతో మాట్లాడుతూ అంటున్నారు, సార్ కాంట్రాక్ట్ లో ఉన్నంత కాలం మాకు కావాలి అంటేనే వాళ్ళని ఆర్టిజాన్లు చేశాం సార్, ఇప్పుడు మళ్ళీ కన్వర్షన్ అంటున్నారు, దేనికైనా ఇదే పని సార్ అన్నారు. అంటే నేనన్నా 30 ఏళ్ల కింద నువ్వు ఏం నడిపినావు అని అడిగిన పెద్ద అధికారి మీ విద్యుత్ రంగంలోనే. ఇక్కడికి వస్తుంటే అడిగిన, మిత్రమా నేను ఇట్లా ఆర్టిజాన్ల పోరాటానికి వెళ్తున్నా, వాళ్ళ సమస్య పైన ఏంటి అని తెలుసుకుందామని అడుగుతానంటున్నారు. సార్ ఏం చేయాలి సార్, వీళ్ళందరికీ 16,000 జీతం వస్తుండే, చాలని జీతం వస్తున్న సమయంలో వీళ్ళందరినీ ఆర్టిజాన్ కార్మికులు చేస్తే సంతోషపడతారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయమంటున్నారు, ఇది చేస్తే ఇంకేం అడుగుతారో అని అన్నాడు. అంటే అన్నా అది నీ ఒక మాట చెప్పు, నాకు 30 ఏళ్ల కింద నీకు దేని మీద పోయినావు అన్నా. అంటే బండి మీద స్కూటర్ మీద పోయినా అన్నాడు. ఇప్పుడు దేని మీద పోతున్నావు అంటే కారులో పోతున్నా అన్నావు. మరి స్కూటర్ లేనప్పుడు స్కూటర్ కావాలన్నావు, స్కూటర్ దొరికినాక కారు కావాలన్నావా లేదా అని అడిగినా. అయ్యా మేము అడుగుతున్నది కూడా అదే. ప్రతి మనిషి తన జీవితంలో అది అభివృద్ధి కావాలని కోరుకుంటాడు. ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనందపడుతున్నారు, కానీ మంత్రి పదవి రానందుకు అలక పొందుతున్నారా లేదా? ఈ మధ్య మంత్రివర్గం కొత్తగా 3 మంత్రులు తీసుకుంటే ఎంతమంది అసంతృప్తి చెందితే వాళ్ళ చుట్టూ నాయకత్వం తిరగలేదా? మరి మీరు ఎమ్మెల్యే అయినారు కదా, కాముగా కూర్చోండి ఆనందపడండి ఊరుకున్నారా? మాకు మంత్రి కావాలి అని కోరుకున్నారు. అందువల్ల మేమేం మంత్రి పదవి కూడా అడుగుతలేము. మేము అడుగుతున్నది ఏంటి? అయ్యా మా ఉద్యోగానికి భద్రత కల్పించండి. మాకి ఆర్టిజాన్ అనే పేరుతో అసలు మేమెవరో మనకు మెడికల్ పరిభాషలో ఆర్టిజం అని ఉంటుంది. ఆర్టిజం అంటే స్పెషల్ చైల్డ్ అని. ఇప్పుడు ఈ స్పెషల్ కార్మికులుగా మేము బతకదలుచుకోలేదు. మేము కూడా ఇతర మా తోటి ఉద్యోగుల్లాగా సగర్వంగా మేము విద్యుత్ రంగ ఉద్యోగులుగా బతకదలుచుకున్నామని అడుగుతున్నాం. సో అందువల్ల ఇవాళ మన డిమాండ్ కేవలం ఆర్థిక పరమైన అంశాలకే కాదు, ఇది ఆత్మగౌరవం కొరకు జరుగుతున్న పోరాటం. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆర్థిక పోరాటానికి తేడా ఉంది. ఈ తేడా ఉండాలంటే ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకోండి.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఏమన్నారు మనను? అయ్యా తెలంగాణ అభివృద్ధి కాలేదా, హైదరాబాద్ అభివృద్ధి కాలేదా, మీరు హైదరాబాద్ చూడండి, ఇంకా మీకు రాష్ట్రం ఎందుకు అన్నారు. అప్పుడు ఏమన్నారు? తెలంగాణ ఉద్యమంలో మనం అంతా ఏమన్నాం? మాకు అభివృద్ధి కాదు, అభివృద్ధి మా పౌర హక్కు, స్వరాష్ట్రం మా జన్మ హక్కు అన్నాం. ఇప్పుడు మేము అనేది ఆర్థిక ప్రయోజనం మా పౌర హక్కు, ఉద్యోగ భద్రత మా జన్మ హక్కు అంటున్నాం. అందువల్ల మీరు ఆ రోజు తెలంగాణకి ఏం చెప్పారు? ఆత్మగౌరవం కొరకు జరుగుతున్న పోరాటం అన్నారు. ఇవాళ విద్యుత్ ఆర్టిజాన్ కార్మికులు కూడా చేస్తున్నది ఆత్మగౌరవం కొరకు జరిగే పోరాటం. ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మీకు తెలియని 2 ప్రత్యేకతలు మీకున్నాయి. నేను అనేక కార్మిక పోరాటాల్లో పాల్గొన్నాను. ఒక దశలో అయితే ఈ ధర్నా చౌక్ రోజు వచ్చేవాడిని. అప్పుడు అనుకున్నాను సపరేట్గా దీని పక్కన ఇల్లు కట్టుకుంటే పని అయిపోతుంది కదా అని. ఎందుకంటే రోజు ఉదయాన్నే లేదు ఇక్కడికే రావచ్చు కదా అని. ఎందుకంటే కానీ మీకున్న ప్రత్యేకత ఏంటంటే మీరు 20,000 మంది ఉన్నారు. 20,000 మంది మా పిల్లలు కుటుంబ సభ్యులతో ఇవాళ వచ్చినట్టు కనుక బయటికి రోడ్డు మీదకి వస్తే కనీసం అందులో సగం మంది ఉద్యోగంలో ఉన్నా ఇది ఎసెన్షియల్ సర్వీస్ కనుక 20,000 మంది రోడ్ల మీదకి వస్తారు. 20,000 మంది రోడ్ల మీదకి వచ్చాక ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. రెండో లాభం ఏంటంటే ఇది విద్యుత్ రంగం. మీరు పని ఆపితే చాలా మంది కరెంట్ షాక్ కొడుతుంది. చంద్రబాబు నాయుడుకు కరెంట్ షాక్ వచ్చింది మనకు గుర్తున్నది కదా. 2004లో కరెంట్ షాక్ ఆయన ముఖ్యమంత్రి పదవి అయిపోయింది. అందువల్ల విద్యుత్ రంగంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాజకీయంగా మనుగడ సాధించలేదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసేది, ఈ న్యాయమైన పోరాటానికి మీరు గతంలో మద్దతు ఇచ్చిన పోరాటం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన పోరాటం, మీరు కన్వర్షన్ అయినరు, మమ్మల్ని కూడా కన్వర్షన్ చేయండి. కాదంటే మళ్ళీ నేను మొదట్లో అన్నట్లు మాకు కన్వర్షన్ కావాలి, నీకు రివర్షన్ అవుతుంది అని చెప్పి మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాలకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న వారిగా మరొకసారి పూర్తి మద్దతు